హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము క్యాప్సికమ్ ఆలు టమాటో కర్రీ తయారు చేసుకుందామండి. హోటల్ స్టైల్లో మనం తయారు చేసుకుందాం. చాలా బాగుంటుంది ఈ కర్రీ. చపాతీలో బాగుంటుంది, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను ఒక పావు కేజీ క్యాప్సికమ్ తీసుకున్నా, పావు కేజీ ఆలు తీసుకున్నానండి. ఒక 3-4 టమాటోస్ తీసుకున్నాను. 4 కాదండి, 3 తీసుకున్నాను, మీడియం సైజు. కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనం కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఈ పావు కేజీ ఆలు కట్ చేసుకుని అందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అది కాసేపు ఫ్రై అయిన తర్వాత మనము ఇందులోనే మనం టమాటో చెప్పాను కదండి, ఒక 3 పీసెస్ తీసుకున్నాను. అది కట్ చేసుకొని అవి కూడా ఇందులో వేసుకున్నానండి. టొమాటోస్ ఇవి వేసుకొని కాసేపు మగ్గాలండి, ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించిన తర్వాత మూత తీసిన తర్వాత మనం అందులో పసుపు, ఉప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే దీనికి సరిపడినంత కర్రీకి పసుపు వేసుకుంటున్నాను. అలానే కర్రీకి సరిపడినంత సాల్ట్ కూడా మనం వేసుకుందామండి. వేసుకొని చక్కగా ఫ్రై అవ్వాలండి. చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం మళ్ళీ మూత పెట్టి మగ్గించాలండి. ఫస్ట్ అయితే ఇది కాసేపు ఫ్రై అయిన తర్వాత మనము ఫస్ట్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను అన్నాను కదా క్యాప్సికమ్, అవి కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఈ పీసెస్ కూడా వేసిన తర్వాత చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను, అవి వేసి చక్కగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. మొత్తము చక్కగా కలుపుతూ మూత పెట్టి తీసిన తర్వాత చూపిస్తాను చూడండి ఎంతవరకు మగ్గిందో. జస్ట్ కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ మనం ఫ్రై చేసుకొని ఇందులోనే మనం కారం కూడా వేసుకుందాము. కారం కూడా వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, కర్రీకి సరిపడినంత కారం వేసుకుంటున్నాను. ఈ కారం రెడ్గా లేదనుకోవచ్చు, ఇది మసాలా కారం అండి, అందు గురించి ఇలా ఉంది. ఇది కారం వేసుకొని కాసేపు ఫ్రై అయిన తర్వాత ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయిందండి, మనకి సాఫ్ట్ అయిపోయింది. తర్వాత మనం అందులో వాటర్, కర్రీకి సరిపడిన గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకొని ఈ వాటర్ వేసుకున్న తర్వాత మనం కాసేపు మళ్ళీ మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించాలండి. మూత పెట్టి మగ్గించేటప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టేనండి. చూడండి, మీకు చూపిస్తున్నా. కొంచెం మనము ఈ మూత తీసిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకుందాము. కర్రీ కొంచెం టేస్ట్గా ఉండడానికి గరం మసాలా వేసుకున్నానండి. ఇంకా కాసేపు మగ్గిన తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. వెరీ సింపుల్ ఆలు క్యాప్సికమ్ టమాటా. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.